హలో ఎవ్రీవన్, ఇది ఒక చిన్న మినీ వ్లాగ్. శ్రావణ మాసం అంటే చాలా బిజీగా ఉంటారు మార్నింగ్ సెక్షన్లో. ఆ బిజీ షెడ్యూల్లో 2 రెసిపీస్ అంటే చాలా టైం ఎక్కువ పడుతుంది. ఫస్ట్ చప్పటిపప్పు అని అనుకున్నాను, అందుకని ఒక స్టవ్ మీద చప్పటిపప్పు పెట్టాను, ఇంకొక పొయ్యి మీద ఏమో రైస్ పెట్టేశాను. ఆ తర్వాత ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే నాకు నార్మల్గా ఈ రెండే బీట్రూట్లు కనిపించినాయి. మరీ ఎక్కువ రోజులు పాడైపోతాయి అని చెప్పి బీట్రూట్ ఫ్రై చేద్దామని చెప్పి బీట్రూట్ని అయితే తురిమి చేశాను. ఎప్పుడు కూడా ఇలా తురిమి చేసుకుంటే బీట్రూట్ ఫ్రై అనేది ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. తీసి పక్కన పెట్టడానికి కూడా ఉండదు ముక్కలు. సో ముందుగా తాలింపు పెట్టుకుని అందులో తాలింపు గింజలు, మనం తురుముకున్న బీట్రూట్, పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఫైనల్గా కారము, కరివేపాకు వేసి డీప్ ఫ్రై చేయండి, అప్పుడు బాగుంటుంది. ఇక్కడ చప్పటిపప్పులోకి కొంచెం ఉప్పు వేసి మెదిపి పక్కన పెట్టించుకోవాలి. ఆ తర్వాత తాలింపు గింజలు, అలానే ఎండుమిరపకాయలు, చిన్నులపాయలు కొంచెం ఎక్కువగా, కరివేపాకు, అలానే ఇంగువ వేసి ఫ్రై చేయండి. ఆ తర్వాత 2 స్పూన్ల వరకు పొండుమిరపకాయల పచ్చడి వేసి ఫ్రై చేసిన తర్వాత మనం మెదుపుకున్న పప్పు కూడా వేసి 5 to 10 minutes పాటు ఉంచినట్లయితే 2 days అయినా నిల్వ ఉంటుంది. ఇంక ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే పొండుమిరపకాయల పచ్చడితో చేసిన పప్పు, బీట్రూట్ తురుము, ఇది లంచ్ బాక్స్లోకి రెసిపీస్. థ్యాంక్ యూ.